కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు మనం తెలియక చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇవి చేస్తున్నారేమో ఒకసారి సరిచూసుకోండి. మనం పూజ చేసే ముందు కాళ్ళకు పసుపు రాసుకుంటాం. అలాగే ఎవరైనా ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చే ముందు కూడా కాళ్ళకు పసుపు రాస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా పొడి పసుపును కాలుపై వేసి తడిపి అప్పుడు రాసుకోకూడదు. అలాగే అరచేతిలో పసుపు వేసి కలుపుకుని రాసుకోవడం కూడా మంచిది కాదు. ఒక గిన్నెలో పసుపు వేసి నీరు పోసి కలిపి అప్పుడు మాత్రమే దాన్ని పాదాలకు రాయాలి. అలాగే రెండోది ఏంటంటే, పాదాన్ని ఎప్పుడు కూడా నేలపై ఉంచి రాసుకోకూడదు. ఎందుకంటే పసుపు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అనమాట. అందుకే మనం ఏదైనా ఒక పాత పట్టను కానీ పీటను కానీ వేసుకుని దానిపైన పాదాన్ని ఉంచి పసుపును రాయాలి. మనం రాసుకున్నప్పుడైనా సరే, వేరే వాళ్ళకు రాసినప్పుడైనా సరే ఇలాగే చేయాలి. పసుపు రాసేటప్పుడు ముందుగా కుడి కాలుకు రాసి తర్వాత ఎడమ కాలుకు రాయాలి. ముందుగా చీలమండల దగ్గర నుంచి మొదలుపెట్టి వేళ్ల వైపు వచ్చేలా రాసుకోవాలి. అలాగే ఎక్కడ పొడి లేకుండా